హలో నేను మీ రచనా శృంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. రెండు రాష్ట్రాల మధ్య అంటే తెలంగాణ ఫామ్ అవ్వకముందు నుంచి కూడా ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా జలవనరుల సంఘం ఏదైతే నేషనల్ వాటర్ కమిషన్ ఉందో అది ఏదైతే తెలంగాణని ఏపీని కలపడానికి కావచ్చు ఒక కొత్త లింక్ ఒక కొత్త రూల్ అయితే లింక్ చేసింది. అదేంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఏపీ సహకరిస్తేనే ఏపీలో ఉన్న పోలవరం నల్లమల సాగర్ కి కావాల్సిన 123 టీఎంసీ వాటర్ ని ఇస్తామని చెప్పేసి ఒక లింక్ అయితే చేసింది. సో దీని ఉద్దేశం రెండు తెలుగు స్టేట్స్ మధ్య ఒక కార్డియల్ రిలేషన్ తీసుకురావడానికి, ప్రాజెక్ట్ ఇష్యూ సాల్వ్ కావడానికి అని అనుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్, దిండి, కల్వకుర్తి, నెట్టేపాడు ఎన్నో ప్రాజెక్ట్స్ విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి మధ్య ఈ వివాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి? ఇద్దరికి ఒకరి మధ్య ఒకరు డిపెండెన్సీ ఉన్నప్పుడు ఎందుకు ఈ వివాదాలు నీటి నుండి రాజకీయాలుగా మారుతూ ఉన్నాయి, ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి, మళ్ళీ ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్స్. దీనికి ఇప్పుడు తీసుకొచ్చే ఈ విషయాల్లో అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చింది సొల్యూషన్ అవుతుందా లేదా? ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ గెస్ట్ వచ్చేసి నైనాల గోవర్ధన్ గారు, ఇరిగేషన్ యాక్టివిస్ట్ అండ్ అనలిస్ట్. అలాగే నెక్స్ట్ రూప్నా సర్వత్ గారు, సోషల్ యాక్టివిస్ట్. అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ. సో ఫస్ట్ గోవర్ధన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. 2014 బిఫోర్ వదిలేద్దాం, తెలంగాణ ఫార్మేషన్ నుంచి తీసుకుంటే అసలు ఎందుకు ఇవి వివాదాస్పదం అవుతున్నాయి? ఒక నీటికి సంబంధించిన విషయం ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డిపెండెన్సీ ఉన్నప్పటికీ అవ్వడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి అన్న దాని గురించి కొంత హిస్టరీ చెప్పండి. అంటే నీటిపారుదల విషయాలు కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యనే కాకుండా అనేక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి క్రమం కొనసాగుతోంది. ఇది నీటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి క్రమంలో ఆయా రాష్ట్రాలలో అంటే జాతీయ ట్రిబ్యునల్స్ కు భిన్నంగా నీటి పారుదల పథకాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విధంగా భారీ ఎత్తున ఆయా రాష్ట్రాల్లో సమకూర్చుకున్నటువంటి నీటి పారుదల ప్రాజెక్టుల సదుపాయాలు వాటిలో నిల్వ చేసుకునేటటువంటి దానివల్ల కొన్ని రాష్ట్రాలకు నీరు లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ నీటిపారుదల విషయాలకు సంబంధించినటువంటి వివాదాస్పద విషయాలు కొత్తవిగా కాదు. రెండవది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా ప్రజలకు నీరు ఇవ్వడం కంటే కూడా మొత్తంగా ఆ నీటిపారుదల ప్రాజెక్టుల పేరిట విపరీతంగా దోచుకోవడం అనేటువంటిది గత 2-3 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. అది ముఖ్యంగా వీటి పేరిట కూడా నీటి పారుదల ప్రాజెక్టులు ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇవి అస్థిరమైన ప్రాజెక్టులు, యాక్చువల్ గా సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులు కాదు. ఉదాహరణకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉంది. అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి విషయము, పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకెళ్లేటటువంటి విషయము, లేక అది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత అది బనకచెర్ల కాదు, పోలవరం టు నల్లమల సాగర్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. అది అపెక్స్ కమిటీ కూడా దానికి ఆమోదం ప్రారంభంలో తెలుపలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము, దానికంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము, ఆంధ్రాలో ఇటీవల వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వాలు, వీటి క్రమంలో నీటిపారుదల పథకాలు అంతులేని దోపిడీ పథకాలుగా మారాయి. ఈ పథకాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణారెడ్డి కానీ, లేక నవయుగ కానీ, అనేక పెద్ద పెద్ద కంపెనీలు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి కంపెనీలు నీటిపారుదల పథకాల్లో అత్యంత ప్రధానమైనటువంటి షేర్ హోల్డర్లుగా ఉన్నారు వాటి నిర్మాణ క్రమంలో. వీరు చివరికి భారీ ఎత్తున ప్రధాన రాజకీయ పార్టీలకి, రీజనల్ ప్రాంతీయ రాజకీయ పార్టీలకి భారీ ఎత్తున డబ్బులు కూడా ఇస్తున్నారు. దానివల్ల నీటిపారుదల పథకాల పేరిట తెలంగాణలో నీటిపారుదల పథకాల పేరిట తెలంగాణ ఉద్యమం క్రమం అంతా మిగతా ఉద్యోగాలు, నిధులు, అనేక విషయాలతో పాటు తెలంగాణ అభివృద్ధితో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ప్రధానమైనటువంటి ఎజెండాగా నడిచింది. నీరు అనే ప్రధానమైన ఎజెండా. అయితే ఆ వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం దాన్ని అద్భుతమైనటువంటి దోపిడీ వనరుగా మార్చింది. కాబట్టి ఈ క్రమంలో ప్రజలకు నీరు ఇస్తామనేటటువంటి దాని పేరిట ఈ క్రమం ఏదైతే కొనసాగుతుందో ప్రజలని కూడా దీనిలో ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. ఉదాహరణకు కాళేశ్వరం అనేటటువంటిది అది ఏ రీత్యా కూడా ఆర్థికంగా కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యావరణ రీత్యా కానీ, మిగతా ఏ రీత్యా కూడా
అది ఆల్టిట్యూడ్ అంటే పై అంత ఎత్తుకు తీసుకెళ్లే క్రమంలో అది ఏమాత్రం కూడా వైబుల్ కాదు, సుస్థిరమైనది కాదు. అలానే ఈరోజు పోలవరం అనేటువంటిది బెడ్ లెవెల్ నుంచి దాదాపు అడుగు వరకు ఒక 100 మీటర్ల లోతు వరకు కూడా ఎక్కడ రాక్ అనేది లేదు. దాదాపు చివరి వరకు కూడా 100 మీటర్ల లోతు వరకు కూడా మొత్తంగా భారీ ఎత్తున ఇసుక అండ్ శాండ్ బెడ్ మాత్రమే ఉంది. అక్కడ ప్రాజెక్టు నిర్మించడం అనేది సాధ్యం కాదు. పోలవరమే ప్రశ్నార్థకమైనప్పుడు, పోలవరం నిర్మాణమే అస్థిరమైంది అయినప్పుడు, పోలవరం నుంచి బనకచెర్ల కానీ, పోలవరం నుంచి చివరికి నల్లమల సాగర్ కానీ అసంబద్ధమైంది. దీనిలో కేంద్రం అనేటువంటిది శాస్త్రీయ నియమాలని, భౌతిక పరిస్థితులని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మోడీకి మద్దతు చేస్తుంది కాబట్టి కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఈరోజు నితీష్ కుమార్ పైన, చంద్రబాబు పైన మోడీ ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి చంద్రబాబు అడిగినటువంటి అస్థిరమైనటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా వారు మద్దతు చేస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య రాజీ కుదుర్చేటటువంటి పనిలో కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. కానీ దాంట్లో పోలవరంలో ఎంత అన్సస్టైనబిలిటీ ఉంది, ఎంత అన్ఫీజిబుల్, అది శాస్త్రీయ భూగోళ నియమాలకు పోలవరం ఇంత వ్యతిరేకం. కాళేశ్వరం మానేస్తుంది. గోవర్ధన్ గారు మీరైతే రీజన్స్ లిస్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రూల్దా గారు మీరు చెప్పండి, కేంద్రం తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే ఉందో, అదే సారీ కేంద్రం కాదు, ఈ జనసంఘం తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే ఉందో, ఈ వాటర్ కమిషన్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి అవకాశం ఎంత? దీనివల్ల ఇంకా జటిలం అవుతుందా? ఇంకా మేము ఇవ్వమని కొట్టుకునే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఏపీలో అలయన్స్ ఉంది కాబట్టి ఎలా ఉండొచ్చు, ఎలా మారొచ్చు ఇప్పుడు ఈక్వేషన్? సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యా, సో నేను యాక్చువల్లీ యాజ్ ఐఎమ్ లిజనింగ్ టు గోవర్ధన్ గారు అండ్ ఆల్సో ఓవరాల్ విజనరీగా ఆలోచిస్తున్నా కూడా, ఆ విజన్తో ఆలోచిస్తున్నా కూడా, రీసెంట్లీ దేర్ వాజ్ అ టాక్ అబౌట్ ది మైనర్ ఇరిగేషన్ అండి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఏమైందంటే ఆయన అసలు మైనర్ ఇరిగేషన్ మొత్తం ఐ వాంట్ టు బ్రింగ్ దాట్ యాంగిల్. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చివరికి ఎవరి కోసం? ఫార్మర్స్ కోసం, ప్రజల కోసం. సో కాబట్టి ఇక్కడ ఐ వాంట్ టు బ్రింగ్ ద మైనర్ ఇరిగేషన్ యాంగిల్. ఎందుకు అంటే 2 things. ఒకటి, కేసీఆర్ హయాంలో ఆయన మైనర్ ఇరిగేషన్కి సపరేట్గా డివిజన్ ఉండేది, సపరేట్గా దానికి హ్యాండిలింగ్ మొత్తం ఉండేది అన్నమాట. ఆయన వచ్చి అది తీసేసి మొత్తం క్లబ్ చేసి ఒక్క మైనర్ ఇరిగేషన్ కిందనే అన్నీ వచ్చేటట్టు అలా చేసుకున్నారు ఆయన, విచ్ ఇస్ వెరీ వెరీ డ్యామేజింగ్ టు ది దిస్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఎందుకంటే కేస్ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సంగారెడ్డి తీసుకున్నా కూడా అక్కడ మల్లం చెరువు, ఆ మల్లం చెరువు ఇస్ అ హ్యూజ్ చెరువు అండ్ వాటర్ ట్యాంక్ అది చెరువు ఫార్ ది ఐకట్ ఏరియా చాలా హ్యూజ్, ఒక 500 acres దాకా ఉంది. కానీ అక్కడ ఏంటంటే ఆ చెరువుకి దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా అసలు ఏమాత్రం నీళ్ళు దక్కట్లేదు. అంత పెద్ద చెరువు ఉన్నా కానీ, అంత పెద్ద ఒఫీషియల్లీ డిజిగ్నేటెడ్ ఐకట్ ఏరియా ఉన్నా కానీ. సో అక్కడ వాళ్ళకి దిండి ప్రాజెక్ట్ నుంచి అసలు ఏమీ వాళ్ళకి రావట్లేదు. సో వాళ్ళు సఫర్ ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే ఆ మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న ఆ మైనర్ ట్యాంక్ మీద ఫోకస్ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళేమో మొత్తం స్పాయిల్ చేస్తారు. అంటే రెండు క్లబ్ చేసేసి there was no scope for a special focus on the మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. కానీ మనకి ఎకనామికల్గా ఫీజబుల్ అయ్యేది, తక్కువ డబ్బు ఖర్చుతో మంచిగా నీళ్లు ఫార్మర్స్కి వచ్చేవి, అందుబాటులో ఉండేది, సాగుకి కానీ తాగుకి కానీ వేరే అలైడ్ యాక్టివిటీస్ లైక్ ఫిషింగ్ వాటికి కానీ వాటన్నిటికీ మనకి ఆ ట్యాంక్ చాలా మంచిగా ఉండాలి. అంటే ఏంటి, మైనర్ ఇరిగేషన్ మీద మనం ప్రాపర్ ఫోకస్ పెడితే మనకు అసలు ఇది మేజర్ ఇరిగేషన్ మీద మనము ఓవర్ ఫోకస్ అయిపోతున్నాం మనం. అది గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతా ఉన్నట్టుగా అదే డైరెక్షన్లో ఉంది. కానీ ఈ యాంగిల్ ఇంకొకటి రెండోది పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఫార్మర్ కమిషన్ ఏం చేశారంటే వాళ్ళు ఒక మైనర్ ఇరిగేషన్ కమిటీ అని పెట్టారు. థ్యాంక్స్ టు ది గవర్నమెంట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దాట్. అందులో ఏమైందంటే మేము అందరం ఒక ప్రతిపాదన ఇచ్చాం, ఎట్లా అంటే హౌ టు డూ దిస్ అని. సో మినిస్టర్ గారిని 2 సార్లు కలవడం జరిగింది, ఆ రిపోర్ట్ అంతా ఇచ్చాను అనమాట విత్ గ్రౌండ్ కేస్ స్టడీస్. ఎట్లా సఫర్ అవుతున్నారు ఫార్మర్స్ బికాస్ ఆ మైనర్ ఇరిగేషన్ కింద ఆ ట్యాంక్ సరిగా చూడబడట్లేదు. అంటే దే వాజ్ నో మెయింటెనెన్స్. సో
వాటర్ వచ్చినా హ్యూజ్ గా అట్లా ఆ రకంగా అన్నమాట. ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేసినాం, శాటిలైట్ ఇమేజరీతో మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినాం. లూబ్లా గారు మనకున్న టైం తక్కువ, సో ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇప్పుడున్న దానికి సొల్యూషన్ అవుతుందా, జటిలం అవుతుందా? ఆ పాయింట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ సొల్యూషన్ నుంచే ఆ సొల్యూషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఓవర్ ఫోకస్ ఆన్ ది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ టోటల్ నెగ్లెక్ట్ ఆఫ్ ది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. కాబట్టి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఏం పేరు పెట్టండి, దాని కాలుష్యం అండి, పొలారం అండి, ఇంకోదానండి, వీటన్నిటికీ మీద మనకి ఫైనాన్షియల్ ఎక్కువగా ఉంటుంది, క్యాపిటలిస్ట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము సోషలిస్ట్గా ఎఫెక్టివ్గా ఉండాలా, ఎకనామికల్గా ఉండాలి, ఈకలాజికల్గా ఉండాలి అంటే మనం మైనర్ ఇరిగేషన్ కింద బ్యాక్ టు ఫోకస్ ఆన్ మైనర్ ఇరిగేషన్. ఏదైతే ఇప్పుడు మన ఉత్తమ్ గారు కూడా, మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు కూడా, అండ్ కోదండరెడ్డి ఫార్మర్ కమిషన్ చైర్మన్ కూడా అనౌన్స్ కూడా చేశారు, పేపర్లో కూడా వచ్చింది, దట్ స్లోలీ ద ఫోకస్ ఇస్ గోయింగ్ టు బి నౌ ఆన్ ది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ farmer producer organizations and water use association and tank protection. అవన్నీ దాని మీదకి వస్తున్నారు ఇప్పుడు మెల్లిగా. అండ్ దట్ విల్ యాక్చువల్లీ ఇక్కడ ప్రాపర్ ఫోకస్, అక్కడ ఓవర్ ఫోకస్ తగ్గడం, ఈ రెండు జరగాల్సిందే. జరిగే అవకాశం ఉందని మీరు అంటున్నారు దీనివల్ల, అంతేనా? ఎస్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ లుబ్నా గారు. నెక్స్ట్ సుందరయ్య గారు, మీరు చెప్పండి, అసలు ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఎఫెక్టివ్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో కావచ్చు, ఎందుకు అంత ఎఫెక్టివ్ కనిపించే, ఎందుకు ఈ వివాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి? ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం, ఎఫెక్టివ్ చేయడం అన్న ఫ్యాక్టర్ ఎందుకు కనిపించట్లేదు? దాని గురించి మీరు చెప్పండి. రచన గారు, ఈ అంతర్రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజు రోజుకి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం వరకు ఈ బోర్డులు, ట్రిబ్యునల్స్ ఏం లేవండి. సహజ సిద్ధంగా ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, తర్వాత హైడల్ ప్రాజెక్ట్స్, ఈ అనేక రకాల పంట పొలాలకి నీరు సకాలంలో అందేవి. అయితే ఎగువ ప్రాంతం నుంచి నదీ ప్రవాహం ఆ అవసరానికి మించి వాటర్ ఏదైతే యూటిలైజేషన్ వాడకం చేయంగా ఒక వృధా వాటర్ సముద్రంలో పోతుందని అప్పటి నుంచి ఈ ఆనకట్టలు కట్టడం మెల్లగా ఎట్లా వ్యాపించిందంటే, ఇప్పుడు కావేరీ జలాల గురించి రెండు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక ఒక పతాక స్థాయిలో, ఒక ఎవరు ఊహించిన స్థాయిలో గొడవలు, స్ట్రైకులు అనేవి జరిగినాయి. ఆ పరిణామాలు చూసాం. అదే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ ఈ జల వివాదాలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, పార్లమెంట్ కమిటీ ఏం చేసింది, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్స్ యొక్క రూలింగ్ ను కూడా ప్రివెంట్ చేసింది. డైరెక్ట్ ఏ స్టేట్ కూడా జల వివాదాల గురించి, వాటర్ డిస్ప్యూట్స్ గురించి డైరెక్ట్ గా హైకోర్టుకో సుప్రీం కోర్టుకో వెళ్ళకోకుండా నివారించి ఫస్ట్ వాళ్ళ వాదనలు ఏదైతే ఇప్పుడు 123 టీఎంసీలు ఇస్తేనే మేము అనుమతిస్తామని ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఉందో, అది ఖచ్చితంగా ట్రిబ్యునల్ దగ్గర సమర్థవంతంగా వాదనలు వినిపిస్తే పరిష్కారం ట్రిబ్యునల్ బోర్డ్స్ దగ్గరే. కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, గోదావరి ట్రిబ్యునల్ ఉంది, గంగా రివర్ బోర్డు ఉంది, ప్రత్యేకమైన బోర్డు. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు, కొట్లాటలు, ఒక రాజకీయ విభేదాలు పెరగకూడదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో ఆ హయాంలో, కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడిన ఈ ట్రిబ్యునల్స్ దగ్గర వాదనలు వినిపించి ఏ రాష్ట్రం ఎక్కువ వాడుతుంది, ఏ రాష్ట్రం జనాభా ప్రాతిపదికన ఆ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు వాటర్ ఏ రివర్ నుంచి ఇవ్వాలి అనేది అంతిమంగా ఫైనల్ గా జడ్జి చేసేది ట్రిబ్యునల్స్ అనండి. ఒకవేళ ట్రిబ్యునల్స్ లో ఏమైనా అన్సాటిస్ఫాక్టరీ డెసిషన్ వస్తే అప్పుడు ది ఫైనల్ అథారిటీ ఇస్ ద సుప్రీం కోర్ట్. బట్ అప్ ఫ్రంట్ హైకోర్టుకి వెళ్ళడం కానీ, సుప్రీం కోర్టుకి వెళ్ళడం కానీ నివారించింది గవర్నమెంట్, ప్రివెంట్ చేసింది. అయితే ఏదైతే ఇప్పుడు ఒక రైతు 6 కాలం శ్రమించి పంట వేసుకోవడానికి ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ నీటిని రిజర్వాయర్ లో రిజర్వ్ చేసి ప్రిజర్వ్ చేసి సకాలంలో నీరు అందించి, కొన్ని ఒత్తిళ్ల వల్ల సకాలంలో రైతుకి నీరు అందకపోతే పంట నీరు, అతను ఏం చేయాలో అర్థం కాలని ఒక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎన్నోసార్లు రైతులు ఆత్మహత్యలు కానివ్వండి, ఆ పంట వేయడం కూడా మానుకున్న సందర్భాలు గతంలో గడిచిన 75 సంవత్సరాల్లో ఎన్నో ఇన్సిడెంట్లు మనం చూసాము. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో ఈ విధమైన వివాదాలకి చెక్ పెట్టడానికే ఈ ట్రిబ్యునల్స్ అనే వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది. ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ జలశక్తి ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఈ ట్రిబ్యునల్స్ అన్ని కూడా. ప్రతి రివర్ కి కూడా ఒక్కొక్క ఇండివిజువల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఏ డిస్ప్యూట్స్ అయినా వాళ్ళ వాదనలు, వాళ్ళ యూటిలైజేషన్,
వాటర్ అది యొక్క కూడా వాడకం almost యొక్క judicial బాధలు system లోనే lag ఉంది, సర్ప్లస్ delay ఉందని ఉన్నప్పుడు అనుకోవచ్చు సుందరయ్య ఇవన్నీ గారు. కూడా ఇవే చేస్తాయండి. ఈ ట్రిబ్యునల్స్ బోర్డ్స్ అనేవి చేస్తాయి. సపోజ్ ఒక కెలామిటీ వచ్చింది, ఆ, సుందరయ్య గారు ఒక షార్ట్ గా ఒక డ్యామ్ కన్క్లూడ్ చేయండి. ఇరిగిపోయింది. ఇప్పుడు సుందరయ్య కాళేశ్వరం గారు డ్యామ్ అనేది షార్ట్ గా కూడా మన కన్క్లూడ్ చేయండి. డ్యామేజ్ అయినప్పుడు కూడా దాని మీద యాక్షన్ అనేది కూడా ఈ ట్రిబ్యునల్స్ ఫస్ట్ ఓకే సుందరయ్య జలశక్తి గారు, మినిస్టర్ నుంచే వచ్చి మానిటరింగ్ చేస్తాయండి. సుందరయ్య సో గారు ఈ రన్నింగ్ విధమైన అవుట్ ఆఫ్ టైం. మెయింటెనెన్స్ చేయడం, రెగ్యులేట్ చేయడం, ప్రమాద హెచ్చరికలు చేయించడం, ఒక వాటర్ యొక్క వాడకాన్ని క్రమబద్ధీకరించడము, ఇలాంటి విధి విధానాలతోటి సుందరయ్య నడుస్తున్న గారు ట్రిబ్యునల్ రన్నింగ్ దగ్గర అవుట్ ఆఫ్ టైం. ఈ రాష్ట్రం మీరు ఏదైతే ఇప్పుడు టాపిక్ ఎదుర్కొంటున్న అవుట్ ఆఫ్ సమస్య ఫోకస్ వెళ్ళిపోతున్నారు. సమర్థవంతంగా వినిపిస్తే మాత్రం దీనికి తక్షణ ఈ ఉపాయం అనేది దొరుకుతుందండి. ఓకే థ్యాంక్ యూ సుందరయ్య గారు. మూవింగ్ ఆన్, ఇంకొకే ఒక్క రౌండ్, ఒకే ఒక క్వశ్చన్. ఇది మాత్రం కొంచెం తక్కువ టైంలో చెప్పండి. we're left only 3 minutes so that we can conclude. సో గోవర్ధన్ గారు ఒకటి చెప్పండి. సుందరయ్య గారు ఆయన ట్రిబ్యునల్స్ గురించి అడిగినప్పుడు అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఇవన్నీ చెప్పారు. సో దీంట్లో కూడా అంటే దాని గురించి ఒక 1 minute చెప్పండి మీ ఒపీనియన్ అంటే. ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో చూసారు, యాక్టివిస్ట్ గా చూసారు కాబట్టి ఆ డిలేస్ అనేవి అక్కడ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి, అసలు నీళ్లు అనేది ఫార్మర్స్ మన రాష్ట్రంలో ఎక్కువ ఫైట్ చేస్తారు, ఏది వచ్చినా సరే కేంద్రాన్ని కూడా ఎదిరించి నిలబడతారు. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఫార్మర్స్ కాన్సన్ట్రేటెడ్, రైతులు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అయినప్పటికీ కూడా ఇన్నేళ్లుగా రైతుల్ని మొత్తం రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి సమస్య ఇప్పటికీ కూడా ఎందుకు ఇంత పెద్ద సమస్య ఉంది? పొలిటికల్ యాంగిల్ లో చెప్పండి, అలాగే ట్రిబ్యునల్స్ గురించి ఒక పాయింట్ చెప్పండి 3 minutes. దాంతో యాక్చువల్ గా దీని పొలిటికల్ అంటే ఇరిగేషన్ విషయాలని రాజకీయ కోణంలో కనుక చూడకపోతే ఆ పరిష్కారం చేయలేదు. అంటే ట్రిబ్యునల్స్ అటు బచావత్ ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ, లేదా అనేక ట్రిబ్యునల్స్ ఇవన్నీ కూడా ఇవి అమలుకి వచ్చేసరికి చాలా ఆలస్యం జరిగింది. ఇది అనేక రాష్ట్రాల మధ్య చాలా డిస్ప్యూట్స్ ఈ రోజుకి పరిష్కారం కాలే. చివరికి అవి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో గోదావరి, కావేరి విషయంలో కానీ, పోలవరం లేకపోతే ఈ విషయంలో కానీ, నల్లమల విషయంలో కానీ, లేదా పాలమూరు, రంగారెడ్డి, కృష్ణ దాని విషయంలో కానీ, ఇది ట్రిబ్యునల్స్ ని పక్కన పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ 2 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హెడ్స్ ని, ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి, నీటిపారుదల అధికారులని కూర్చోబెట్టి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కొరకు ఈ రోజు వచ్చింది. ఇది ట్రిబ్యునల్స్ నుంచి వచ్చినటువంటి చర్చ కాదు. అంటే కాబట్టి ఇది వాస్తవంగా ఇంత సుహృద్భావ వాతావరణంలో రాజకీయ నాయకత్వం 2 రాష్ట్రాల ప్రయోజనాలతో ఇవి పరిష్కారం జరగడం అనేది ఉత్తమం ట్రిబ్యునల్స్ కంటే. ఈ 2 రాష్ట్రాల రాజకీయ పొలిటికల్ హెడ్స్ చిత్తశుద్ధితో పరిష్కరించినటువంటి సందర్భంలో, మధ్యవర్తులు కూడా నిజాయితీ కలిగిన సందర్భంలో ఇవి అనివార్యంగా ట్రిబ్యునల్స్ లో సుదీర్ఘకాలం, దశాబ్దాల పాటు కేసుల కొరకు, వాదనల కొరకు వెళ్తున్నాయి. సమస్య కేంద్ర ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ వల్ల సాల్వ్ అయిందని మీరు కన్క్లూడ్ చేస్తారు దీని వల్ల ఇప్పుడు. సో ఫైనల్లీ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ఏంటి అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను గుడ్డిగా సమర్థిస్తుంది తప్ప ఆ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి భూమి యొక్క ఫిజికల్ కండిషన్స్ లో ఉన్నటువంటి అస్థిరత్వం, ఫిజికల్ కండిషన్ ఆ ప్రాజెక్టు నిలబడడానికి, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి క్రమాన్ని కాళేశ్వరంలో పూర్తి బీజేపీ విస్మరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అన్ని అనుమతులను మోడీ ప్రభుత్వం ఇచ్చింది. నితిన్ గడ్కరీ గాని, రాజ్నాథ్ సింగ్ గాని, మోడీ కేసీఆర్ మూడు ప్రాజెక్టులకి, 3 బ్యారేజెస్లకి అన్ని అనుమతులు ఇచ్చింది. పైగా వాటిని పొగిడింది. ఈ రోజు వాటిని అవినీతి ప్రాజెక్టులు, ఏటీఎంలు అని చెప్పేసి ఈ రోజు అంటుంది. సేమ్ ఈ రోజు పోలవరంలో కూడా చంద్రబాబు నాయుడుకి, పాత జగన్ కి పోలవరంలో అన్ని అనుమతులు ఇవ్వడానికి చివరికి పోలవరం నుంచి నల్లమల సాగర్ కానీ, పోలవరం నుంచి బనకచెర్లకు కానీ ఇది అన్ఫీజిబుల్ ప్రాజెక్ట్. మీరు కాళేశ్వరం లాంటి ఒక భయంకరమైనటువంటి ఘటన, కాళేశ్వరం 6 అడుగులు ఎలా కుంగిపోయిందో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దాదాపు 7వ బ్లాక్ సుమారు 11 గేట్లు కూల్చి నిర్మించాలని చెప్పేసి NDSC చెప్పింది. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం పైన ఎలా అయితే విచారణ చేసిందో, ఒక నేషనల్ జలశక్తి కింద, కేంద్ర జలశక్తి కింద ఉండేటటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ పోలవరంలో జరిగినటువంటి, భూగర్భంలో జరిగినటువంటి, నిర్మాణ క్రమంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి లోపాలని కెనడా ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొత్తం కూడా జలశక్తి శాఖ కింద ఉంటుంది. అమెరికన్ ఎక్స్పర్ట్స్ అండ్ కెనడా ఎక్స్పర్ట్స్ బోత్ 2 కంట్రీల ఎక్స్పర్ట్స్ కూడా
భూగర్భంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మొదటిది రెండవది మొత్తం ఫెయిల్ అయిందని చెప్పారు. ఇది చాలా కీలకం. పర్మిషన్స్ వచ్చాయి, అన్ని అయిపోయాయి, పొగట్టలు కూడా కాబట్టి అయిపోయాయి. అంటే అసలు ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయ సాధన చేసి పరిష్కరించి నిర్మాణానికి మోడీ సహకరిస్తే ఆ ప్రాజెక్టు వచ్చి 40 లక్షల క్యూసెక్ల వరదకి తట్టుకునే పరిస్థితి లేదు. 28 లక్షల క్యూసెక్ల వరదకి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా తుడిచిపెట్టుకుని పోయింది. అది చేయాలంటారా గౌతమ్ గారు? ఇప్పుడు అంటే ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేను అక్కడికే వస్తున్నాను. అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా చాలా గొప్ప అన్ని అనుమతులను ఇచ్చి మోడీ ప్రభుత్వం ఏ విధంగానైతే కాళేశ్వరం కేసీఆర్ సహకరించిందో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని రివైవ్ చేయడానికి, రిహాబిలిటేట్ చేయడానికి, పునర్నిర్మాణానికి ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పునర్నిర్మాణం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదిక చదివితే అది అసాధ్యం అని చెప్పేసి NDSA నివేదిక చెప్పింది. ఇది మోడీ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? ఈరోజు కెనడా సైంటిస్ట్, కెనడా నీటిపారుదల నిపుణులు, అమెరికా నీటిపారుదల నిపుణులు పోలవరంలో కూడా అలాంటి సెకండ్ డయాఫ్రమ్ వాల్ కూడా ఫెయిల్ అయిపోయింది. భూ ఉపరితలం పైన బెడ్ పైన గోదావరిలో 2 మీటర్ల పైన. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అడిగిందే ట్రిబ్యునల్స్ వెళ్ళిపోయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రాజెక్ట్స్ కి పర్మిషన్ ఇచ్చినా అవి సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పొజిషన్ లో లేవు. మళ్ళీ ఫిజికల్ కండిషన్స్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేయాలంటారా? ఇప్పుడున్న కండిషన్స్ తో కంటిన్యూ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ అంటారా? సాధ్యమండి. పోలవరం 2026-27 వరదల్లో రేపు వచ్చే వర్షాకాలంలో దాని డయాఫ్రమ్ వాల్, సెకండ్ డయాఫ్రమ్ వాల్ నిలబడుతుంది అనేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. అంటే నీటిపారుదల భూమికి సంబంధించినటువంటి జియోఫిజికల్ కండిషన్స్ పరిశీలించినటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అది మేము కాళేశ్వరంలో జియోఫిజికల్ పరీక్షలు చేయలేదు. ఏది జియోఫిజికల్ పరీక్షల్ని ఎవరైతే కేసీఆర్ పూర్తిగా విస్మరించారు, జియోఫిజికల్ సాంకేతిక పరీక్షలు చేయలేదు. సేమ్ పోలవరంలో కూడా భూగర్భానికి సంబంధించినటువంటి లోతైన అదొక పొలిటికల్ ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ ఏ సైంటిఫిక్ ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ ఏ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. అంటే పొలిటికల్ అప్రెషన్ కింద కేసీఆర్ అప్రెషన్ కింద కాళేశ్వరంలో ఇంజనీర్లు ఏవైతే వాస్తవ విషయాలు వెల్లడించలేదో, పినాకిని చంద్రఘోష్ కమిషన్ ముందు ఏ విషయాలైతే సత్యాలైతే వెల్లడించారో, ఈరోజు చంద్రబాబు పొలిటికల్ అప్రెషన్ కింద, అప్పుడు రాజశేఖర రెడ్డి పొలిటికల్ అప్రెషన్ కింద, రెండవది జగన్ పొలిటికల్ అప్రెషన్ కింద అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ, లేతే ఆ రోజు ఉన్నటువంటి జగన్ రాజకీయ మద్దతుతో, ఈరోజు చంద్రబాబు రాజకీయ మద్దతుతో మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జలశక్తి శాఖ కూడా CWC సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, NDSA కానీ దానిపైన లోతైనటువంటి పరిశీలన చేయట్లేదు. ఎన్డీఏకి అసలు విషయాలు తెలుసు. దానిపైన మేము ఒకటే ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. అంటే ఇంత శక్తి వంచన లేకుండా కృషి చేసి 2 రాష్ట్రాల మధ్య నీటిపారుదల వివాదాలను పరిష్కరించడానికి చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈరోజు కాళేశ్వరం రిహాబిలిటేషన్ పునర్నిర్మాణం కానీ, పోలవరం సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలపైన సెంట్రల్ గవర్నమెంట్ అంత చిత్తశుద్ధితో చర్చించడానికి ప్రయత్నించడం లేదు. కాళేశ్వరం లాంటి దానికంటే ప్రపంచంలో అత్యంత ఘోరమైనటువంటి విపత్తు పోలవరంలో రేపు వచ్చే వర్షాకాలం లేదా మరో వర్షాకాలం జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లూబ్నా గారు మీరు చెప్పండి. లూబ్నా గారు, సుందర గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. ఆల్మోస్ట్ వి రన్ అవుట్ ఆఫ్ టైం. ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పిందని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఇంప్లిమెంట్ అయ్యి ప్రాజెక్ట్స్ 2 రాష్ట్రాల సహకారానికి వచ్చినప్పటికీ ఫిజికల్ కండిషన్స్ కానీ ఇవి కానీ ఫేవరబుల్ గా లేవు. మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రూల్స్ ప్రకారం మళ్ళీ దాని ప్రకారం వెళ్ళాలని గోవర్ధన్ గారు చెప్పింది, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా. సో ఇప్పుడున్న కండిషన్ లో అట్లా రీవాల్యూషన్ చేయడానికి ఇట్లా చేసే ప్రాజెక్ట్స్ ని అసలు చేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయితే ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఓవరాల్ గా దీని గురించి ఏమంటున్నాం? ఏదో 1 minute షార్ట్ గా కన్క్లూడ్ చేయండి, దాంతో ముగిద్దాం. లూబ్నా గారు మీరు చెప్పండి.
షూర్ అండి. ఒక ఒక వర్డ్ ఉంది కదండి, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు లేని ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. చాలా వరకు ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తున్నాయో గత 1-2 డికేడ్స్లో అన్నీ ఇట్లాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, ఇట్ ఇస్ నాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు మన గోవర్ధన్ గారు. పొలిటికల్ ప్రాజెక్ట్ అన్నారు. ఈజ్ అ పొలిటికల్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ నాట్, ఇవన్నీ కాకుండా ఇట్ ఈస్ ఏ కరప్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ అన్ యాంటీ పీపుల్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ అన్ యాంటీ పీపుల్స్ మనీ ప్రాజెక్ట్ అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అస్సలు స్టేక్ ఏంటి, ఈ పొలిటికల్ పార్టీస్ కాదు నాకు, ఈ పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ కాదు నాకు, ఎలాంటి అనండి, మేఘానండి, ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మీరు ఏడిబి తీసుకోండి, జైకా తీసుకోండి, ఎక్కడి నుంచి తీసుకోండి, అల్టిమేట్గా ప్రజలే కదా దాన్ని తిరిగి కడుతున్నది కూడా ప్రజలు, ఇంట్రెస్ట్ కూడా ప్రజలు, దాన్ని ఆ లోన్ని తిప్పి కొడుతుంది కూడా ప్రజలే కదా. సో అల్టిమేట్లీ ప్రజల ధనం అక్కడ వాడబడుతుంది, ప్రజల వెల్ఫేర్ అందులో ఎంత అవుతుంది? ఇంత అనైతికంగా కాళేశ్వరం చూసాం, ఇప్పుడు దీన్ని ఏమో ఈ ప్రాజెక్ట్ ని చూస్తున్నాము, వేర్ ఈవెన్ ద జియో ఫిజికల్ కండిషన్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ అండ్ నాట్ పుట్ ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ ఈస్, అంటే దానికి కూడదు అని చెప్తున్న ఎక్స్పర్ట్స్ ఉన్న ఆ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ దాని మీద ప్రజల ముందు పెట్టాలి కదా. నో ఈ ఎక్స్పర్ట్స్ తప్పు చెప్పారు, ఇది సరి అనే ఫీజబుల్ ప్రాజెక్ట్ అని, టెక్నికలీ ఫీజబిలిటీ, ఫైనాన్షియల్ వయబిలిటీ ఇవన్నీ. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ అగైన్, బికాస్ ఫార్మర్స్ కి, ప్రజలకి మేలు జరగాలి, కాస్ట్స్ తగ్గాలి అంటే ఏంటి? ఫస్ట్ కరప్షన్, అనైతికత అన్నది పోవాలి, దాని తర్వాత మైనర్ ఇరిగేషన్ మీద ఫోకస్ ఉండాలి. మైనర్ ఇరిగేషన్ ఇక్కడ ఐఎమ్ కంక్లూడింగ్ అండి, ఇక్కడ నీళ్లు ఎక్కడ లేవు, అక్కడ నీళ్ళు ఎక్కడ అంటే అక్కడ నీళ్ళకి తగ్గు మన దగ్గర మిల్లెట్స్ కి కల్టివేషన్ కి ఉంది కదా, మరి ఆ మిల్లెట్స్ అని వదిలేసి ప్రతి చోట వరి కావాలి అనుకున్నప్పుడు మీకు నీళ్ళు ఇట్లాగే తీసుకురావాల్సి వస్తుంది మరి. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఇండిజినియస్ వే ఆఫ్ కల్టివేషన్, ఇండిజినియస్ ఫుడ్స్ అండ్ దోస్ మిల్లెట్స్ అండ్ అదర్ థింగ్స్. అప్పుడు ఆ క్రాప్ కి, ఆ సాయిల్ కి, ఆ వాటర్ అవైలబిలిటీకి కంపాటబుల్ గా ఆ కల్టివేషన్ ఉన్నప్పుడు ప్రజల హెల్త్, ప్రజల మనీ అన్నీ ఉంటాయండి సక్రమంగా. అండ్ దీనికి కీ ఏంటి? మనము నైతికత మీద బేస్ అయి ఉండాలి ప్రతిదీ. ఓకే, థ్యాంక్ యూ రూప్నా గారు. ఫైనల్ గా సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి, జస్ట్ ఇన్ 1 or 2 minutes. రచన గారు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి వస్తే గోవర్ధన్ గారు మేడం చెప్పినట్టుగా, ఆ గోవర్ధన్ గారు అయితే టెక్నికల్ గా ఇట్స్ నాట్ వైబుల్ అని చెప్తున్నారు. బట్ మొన్న రీసెంట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ లెవెల్స్ కమిటీ దే హావ్ సబ్మిటెడ్ ది రిపోర్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. వచ్చే సంవత్సరం 2027 జూన్ కల్లా అది లాంచ్ అవబోతుందండి, తొలి దశ ప్రాజెక్ట్ పోలవరం. ఇన్ని రోజులుగా అది ఇన్ని రోజులు అది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు ఎన్నో లక్షల ఎకరాల సాగు భూమికి అందుబాటులోకి రానుంది. సో ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మాత్రం అంత ఈజీగా ఏమి ఉండదండి. సెంట్రల్ కమిటీ, ఎన్డిఎస్ఏ, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కానీ, జల్ శక్తి కానివ్వండి, ఈ సిడబ్ల్యూసి వాటర్ కమిషన్ వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించినాకనే ఆ పోలవరం ప్రాజెక్టు లాంచింగ్ అనేది గ్రీన్ ఫ్లాగ్ ఇస్తారు, పచ్చ జెండా ఊపుతారు. సో ఈ జలవనరుల ప్రాజెక్టులు అనేవి పాలకులకి ఒక అత్యంత ఆదాయ వనరులుగా మారడం అనేది వాళ్ళిద్దరూ ప్రస్తావించినట్టుగా అందరూ ఒప్పుకోవాల్సిందే. హైయెస్ట్ కరప్షన్ జరుగుతున్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ దీస్ డ్యామ్స్ అండ్ దీస్ ప్రాజెక్ట్స్. సో ఈ కరప్షన్ ని మనము ప్రివెంట్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది అన్అవాయిడబుల్. ఇట్స్ ఇన్వైటబుల్. అవి వచ్చేస్తున్నాయండి. రూలర్స్ ఆల్సో, దోస్ ఆర్ ఎవరైనా ఉండండి, ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ గోస్ టువర్డ్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అక్కడ వస్తున్న అత్యంత భారీ ఎత్తు ఆదాయము ఏ రంగంలో కంక్లూడింగ్ అండి. సో ఈ కరప్షన్ అనేది ప్రివెంట్ చేసినప్పుడే కరెక్ట్ అయిన వాటర్ అంతా ప్రజలకి, తాగునీటికి, సాగునీటికి అందజేయబడుతుందండి. ఈ ఒక అన్ఎక్స్క్లూజిబుల్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం అండి. కాళేశ్వరంలో ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఇక్కడ ఇంజనీరింగ్ పని చేయలేదు, టెక్నాలజీ పని చేయలేదు, నేను కుర్చీ వేసుకుని కట్టించిన నా మానస పుత్రిక, నా ఓన్ బ్రెయిన్ చైల్డ్ అని కూర్చుని కరప్షన్ చేసి అది కూలే స్థాయికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో అవినీతికి అడ్డుకట్ట వేయడం అనేది జరగని పని, జరగాలి. ఎందుకంటే అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలి. ట్రిబ్యునల్స్ వివాదాలకి దారి లేకుండా, అవకాశం లేకుండా సమస్య పరిష్కారం చేసినప్పుడే వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చా, ఇంకా మనం ముందుకు ఎక్స్టెండ్ చేయలేం. ఐఎమ్ సారీ, ఐ కాంట్ గివ్ టైం ఇప్పుడు. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి కన్క్లూడ్ అయితే చేస్తున్నాను లేటర్, ఎందుకంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఫైనల్లీ డిస్కషన్ నుంచి 2 పాయింట్స్ వచ్చాయి.
ఇనేవే చూస్తే కేంద్రం ఈ రెండు రాష్ట్రాలని కలపడం అనేది ఒక మంచి ఆలోచన అయినప్పటికీ గోవర్ధన్ గారు చెప్పినట్లు అసలు బేసికల్ గా ఆ ప్రాజెక్ట్స్ ఆ కండిషన్ లో కంటిన్యూ అయ్యే ఆ సిచ్యువేషన్ ఆఫ్ ఫిజికల్ కండిషన్స్ ఉన్నాయా లేవా అన్న రీఎవాల్యూషన్ లేకుండా తీస్తే అది మళ్ళీ ఇంకో కాళేశ్వరం అవుద్ది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అవుతుంది. సో కేంద్రం అనేది గవర్నమెంట్స్ పొలిటికల్ పార్టీస్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ని బట్టి కాకుండా ఈ కండిషన్స్ రీఎవాల్యుయేట్ చేస్తేనే దీనికి ఒక ఎఫర్ట్ ఉంటుందని అయితే కన్క్లూడ్ చేశారు. ఎనీవేస్ గవర్నమెంట్ ఇది చేసినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ లేకుండా వెళ్ళడం మొదటి విషయం, తర్వాత రీఎవాల్యుయేట్ చేయడం అది రెండు. ఈ రెండు అంత తొందరగా జరిగి వెళ్తాయంటే ఇప్పుడు ప్రశ్నార్థకమైన విషయం. ఏదేమైనప్పటికీ ఇది ముందుకు వెళ్ళి ఎఫెక్టివ్ గా ఎటువంటి లోపం లేకుండా మరో కాళేశ్వరం కాకుండా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఎనీవేస్ అది మనం ఫ్యూచర్ లో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ లూబ్నా గారు, గోవర్ధన్ గారు, కల్లేపల్లి సుందరయ్య గారు ఈ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంతటితో చర్చ ముగిద్దాం.